ఆ రోజు అక్కడికొచ్చిన జనం చూసి చాలా భయమేసింది. హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఎంతమంది వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకున్నారు? టాపిక్ ఇందాక అర్థమైంది కదా! వీడియోలో అయితే తవ్వకాల్లోనే దొరికింది. సో, మేమైతే వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఆఖరి రోజైతే టెంపుల్‌కెళ్ళాలి అని అనుకున్నాం. అది కూడా ఆల్ ఆఫ్ సడెన్ అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు ఏమి ఇంత ప్లాన్ ఇలా వెళ్ళాలని ఏమి అనుకోలేదు. అంతే కదా గైస్! మనకి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటే ఏ పనన్నా టక్కన అయిపోతది. సరే నవరాత్రులు స్టార్ట్ అయ్యాక ఎటు గుడికెళ్ళలేదు కదా! ఒకసారి ఎళ్లి అమ్మకి దండం పెట్టుకొని వచ్చేద్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మా ఊరికి దగ్గరలో ఉన్న మల్లెపూడు అని చెప్పి ఒక ఊరుంది. అక్కడికెళ్ళి అమ్మవారినైతే దర్శనం చేసుకున్నాం. ఇక్కడైతే ఫస్ట్ వినాయకుడి టెంపుల్ మీకు బయటకి కనిపిస్తది. అండ్ ఇంకొంచెం అలా లోపలికెళ్తే మీకు వారాహి అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తది. చాలా బావుంది టెంపుల్. అండ్ ఇంకా ఇప్పుడు డెవలప్‌మెంట్‌లో ఉంది. అక్కడికెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత చాలా బా అనిపిచ్చింది. ఆ రోజైతే 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. మేము అదే ఫస్ట్ టైమ్ ఆ టెంపుల్‌కి వెళ్ళడం వారాహి అమ్మవారి గుడికి. సో, ఫస్ట్ మాకు ఈ టెంపుల్ ఏది అన్నది తెలియక ఒక శివాలయానికెళ్ళాం. అది చాలా పెద్ద శివాలయం. అక్కడ దర్శనం అయితే చాలా బా జరిగింది. అసలు జనాలే లేరు గైస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే నా స్లిప్పర్స్ పోయినాయి గైస్. యాక్చువల్‌గా చెప్పులు పోయినందుకు బాధగా లేదు గైస్. కానీ నా స్లిప్పర్స్ నా కజిన్ ఇచ్చింది. అందుకు బాధగా ఉంది. సరేలెండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.